వచనాలు కలిసి చదువుతున్నాం. 103వ కీర్తన 102వ వచనం. నా ప్రాణము యెహోవాను సన్నిధించుము, అందరైన సర్వస్వాన్ని పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణము యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం కలిసి చూడండి. 18వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, చేయక యేసు క్రీస్తు నియమించుట దేవుని చిత్తము. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటిని బట్టి యెహోవా కృపాక్షేమము స్తోత్రములు పాలన చేయను. మన వార్తలను బట్టి కృపాభావములను బట్టి కేవలం చూసిన వాటిని మన ఆటంకాలను ప్రకటన చేసేదాన్ని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, సమయంలో మన చెడు కుటుంబంలో మీరు జరిగించినటువంటి కార్యములను బట్టి నాడు సంఘంలో మరి సంఘం అందరితో కలిసి అక్కడ స్తుతించడానికి వారు దేవపరుచుకునే కూడికను బట్టి 4 స్తోత్రాలు. కొంత సమయం ప్రభావం వాక్యం కూడా మీరు మాకు దయచేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో మొదటిగా 103వ కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాట, నా ప్రాణము యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. తర్వాత నా ప్రాణము యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో ఏదైనా కనబడము. తర్వాత తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది ఇలాగు చేయక మీ విషయంలో దేవుని చిత్తము. దేవుని చిత్తము. యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? దేవుడు చూపినటువంటి మహాకార్యములను బట్టి నేను ప్రకటన చేసేదను, ప్రకటిస్తాను. దేవుడు నా పట్ల ఏదైతే కార్యాలు చేశాడో దేవుని స్తుతిస్తాను. దేవుని సన్నిధిలో ఆయన చేసిన కార్యములను నేను ప్రకటిస్తాను. కనుక స్తుతించుట అనేటువంటిది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం. అందుకని దావీదు గురించినటువంటి మరి ఉన్నటువంటి దావీదు విషయమే చెప్పారన్నమాట. దావీదు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు హృదయానుసారుడైనాడు అని అంటే, నా చిత్తమంతటిని నెరవేర్చిన వాడు. ఏంటి దేవుని యొక్క చిత్తం? అనేక విషయాల కొరకు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. కానీ దేవుని చిత్తం నెరవేర్చుట్లో ఉన్నటువంటి ఒక భాగం ఏంటంటే, దేవుడు మనలో చేసిన కార్యములన్నిటిని బట్టి దేవుని స్తుతించుట అనేటువంటి దేవుని యొక్క చిత్తం. అందుకొరకు లూకాసు వార్త 12వ అధ్యాయంలో మనం గమనించడం, అక్కడ ఒక వ్యక్తి తాను కూడా స్తుతిస్తూ ఉన్నాడు, తాను కూడా స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు అంటే, మా దినము త్రాగము స్తుతించుము, దినము త్రాగము స్తుతించుము. అతను కూడా స్తుతిస్తున్నాడు. అతను ఎవరు స్తుతిస్తున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19. ఫిలిప్పీ 3:19. నాశనం వారద్దాం, వారికి కూడా ఒక దేవుడు ఉన్నాడు, వారికి కూడా ఒక దేవుడు ఉన్నాడు. ఏ దేవుడు అంట? వారి కడపే వారి యొక్క దేవుడు. అందుకొరకు ప్రభు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీవు దానం అడుగుతున్నారు, నీ సంపాదించినవి ఏవైనా అవుతాయి. కనుక దేవుడు మనకు చేసినటువంటి కార్యములను బట్టి దేవుని స్తుతించుట అనేటువంటిది ఇది దేవుడు మనలో కలిగి ఉన్నటువంటి ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క చిత్తం. కనుక దేవుని స్తుతించుట అనేటువంటి విషయంలో
మరి కొన్నిసార్లు కొన్ని రీతిలో విభాగించుకుంటారు. ఏంటంటే స్తుతి కూడిక, మాకు స్తుతి కూడిక కావాలి. ఎప్పుడు కావాలా అని అంటే మంగళవారం పెట్టుకుంటామన్న స్తుతి కూడిక అంటారు. ఎందుకు మంగళవారం పెట్టుకోవాలి స్తుతి కూడిక? ఇది పెట్టుకోవాలి మంగళవారం సగం ప్రార్థనకి ఎవరు రారు, 4 పొట్టాలు చేస్తే సరిపోతాయి. స్తుతి కూడిక 4 పొట్టాలు చేస్తే సరిపోతుంది. లేకపోతే కోరి బైబిల్ పట్టుకున్నాం, ఆ రోజు 4 పొట్టాలు ఎక్కువైతాయి, 4 పొట్టాలు ఎక్కువైతాయి. ఇది కాకపోతే ఇంకో రకమైన స్థితి కూడా చేసుకుంటామన్నా, మీరు సంఘ పెద్దలు రండి ఇంటికి 20 పడితే ఆయన చేసుకుంటారు. ఇది సరైనదేనా అంటే ఒక రకంగా చూసి సరైనది కాదు. సంఘమంతా నీ కొరకు ప్రార్థించినప్పుడు, సంఘములో దేవుడు నీ కొరకు చేసిన కార్యములను సంఘములో తెలియపరిచినప్పుడు సంఘము కూడా ఆనందిస్తుంది. నీ యోగక్షేమాల కొరకు, నీ ఆరోగ్య పరిస్థితుల కొరకు, నువ్వు ఏదైతే స్థుతి కూడా కలిగిన కారణం కొరకు సంఘమంతా ఏం చేశారు? నీ కొరకు ప్రార్థన చేశారు. అవునయ్యా, ప్రార్థన చేశారు. మరి సంఘమంతా ప్రార్థన చేసే వాస్తవమే, కానీ సంఘమంతా స్థుతి కూడా పెట్టుకోవడం నా చేత కాదు కనుక ఏం చేస్తున్నా? మంగళవారం పెట్టుకుంటున్నా. మంగళవారం పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది నీకు? ఎంత ఖర్చు అవుతుంది? ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆదివారం నాడు పెట్టుకుంటే అదే 500 రూపాయలు పెట్టి తలా ఒకటి ఆశా చాక్లెట్ తీసుకురా. ఏం చాక్లెట్? వాళ్ళకి చెప్పవచ్చు, ఎందుకంటే చాక్లెట్ అమ్మా నన్ను నా కొరకు ప్రార్థన చేసిన దేవుడు మాకు నీ ప్రార్థన విన్నాడు. అప్పుడు వాళ్ళకి ఏమైతుంది? ఉత్సాహమైనది. వారికి ఇంకా ఆశ పడుతుంది. ప్రార్థన, నేను ప్రార్థన చేసే దేవుడు వింటాడా, నేను ప్రార్థన చేసే పొలంలో బాగైందా అనేటువంటి ఉత్సాహం వాళ్ళకు కూడా పడుతుంది. అందుకొరకు దేవుడు మనలో చేసినటువంటి ప్రతి కార్యం కొరకై దేవుని సన్నిధిలో మనం ప్రభువుని స్తుతించేటువంటి వారుగా మనము ఉండాలా. అనేకమైనటువంటి మేము బోధిస్తే కానీ మేము చేయం. కానీ దేవుడు మాకు అలవాటించాడు. సంవత్సరానికి ఒకసారి సంఘమంతరికి ఏదో సందర్భాలు స్తుతి కూడా పెట్టుకుంటాం. సంఘమంతా మనతో ప్రార్థన చేస్తారు సంవత్సరంగా. మా యోగక్షేమాల కొరకు మామూలు ప్రతి ప్రార్థనలో కూడా మొక్కుబడి ఎవరు చేస్తారు? సేవకుడు పిల్లలను దీవించు, ఆశీర్వదించు, వాళ్ళ క్రోధాలు లేకుండా చేయి, వాళ్ళ మోకాలు ఎంతకాలం ప్రార్థన చేస్తారు ఆశతో. మరి దేవుడు కాపాడినాడు కదా, మా ఇంట్లో నీకు చేయగలుగుతా? అడగాల. సరే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. అలాంటి చెప్పేసి ఒకసారి గుంటూరులో అరవింద్ గారు ఉన్నప్పుడు ఒక బీద విధవరాలు, ఎవరంట బీద విధవరాలు వచ్చి చెప్పిందండి, అన్నయ్య నాకు స్థుతికుడిగా పెట్టాలనుందన్నా, నాకేమో స్థుతికుడిగా పెట్టాలనుందా. అప్పుడు ఆయన అంటావా, మరి ఆదివారం సాయంత్రం పెట్టమంటావా, మంగళవారం పెట్టమంటావా? లేదన్నాయా, ఆదివారం సాయంత్రం కాదు, మంగళవారం కాదు, బుధవారం. ఎప్పుడు పెట్టమంటావు? ఆదివారం ఉదయం ఆరాధన అయిన వెంటనే. ముసలిదానా ముందరనే విధవరాలని ఏం పెడతావు అన్నారు. ఏదో అన్నాయా, దేవుడు నాకు ఏది సరిస్తా. కానీ నాకు స్తుతి కూడా ఎప్పుడు కావాలా? ఆదివారం ఆరాధన అయినట్టు అందరితో కూడా నాకు స్తుతి కూడా కావాలా. సరే, ప్రకటించిన అందరూ అనుకున్నారు, ఈ ముసలి మనకేం స్థితిగా పెట్టుకున్నారు, నీరుగా కోసం ఏం కోసం అనుకున్నారు. ఊడిగా జరుగుతూ ఉంది. అక్కడ నుండి బల్ల రిక్షలు వస్తాయండి. గుంటూరు సైడ్ బల్ల రిక్షలు ఉంటాయి చూడు. ఏమంటారు బల్ల రిక్షలు అడుగుతున్నారు. బల్ల రిక్షలు, ఆ బల్ల రిక్ష మీద పెద్ద పెద్ద గంపలు వస్తున్నాయంట. పెద్ద మేదరి గంపలు వస్తున్నాయంట. అది ఏం చెప్తుందని మేదరి గంపలు అంటే అవి సొంగలు. ఏమంటారు? సొంగల ప్యాకెట్ తెచ్చింది. సొంగల ప్యాకెట్లు వస్తూనే ఉన్నాయంట రిక్షల మీద. వచ్చినంత ఒక సొంగ ప్యాకెట్, వచ్చినంత కదా ఒక సొంగ ప్యాకెట్ సరిపోదా? నువ్వు 100 కిలోల చికెన్ పెట్టి 10 మందికి పెట్టి దానికంటే కూడా సంఘమంతా ప్రార్థన చేశారు. అది మన యొక్క అనుభవం. కానీ ఈ సమయంలో మరి మీరు ఎట్లున్నారో మనకు తెలియదు. కానీ మరి వీలైనటువంటి వారు ఎదిరాన సంఘం ఎందుకు ప్రభుత్వం స్తుతించాలంటే సంఘమంతా మా కొరకు ప్రార్థన చేశారు. సంఘమంతా మా కొరకు ప్రార్థన చేశారు.
అందుకొరకు ప్రభువుని నేను స్తుతించాలి. కానీ ఈ స్తుతి కూడికలో మొదటి అంశాన్ని మనం గమనించినప్పుడు 103వ కీర్తన అంటున్నాడు, నా ప్రాణం యెహోవాను స్తుతించుమని చేసిన దేని మరొకటి ఏం ఉపకారం చేశాను నీకు అని అంటే, మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనటువంటి ఉపకారం ఏంటి అని అంటే 3వ వచనం, దోషములను క్షమించిన వాడు. అది సంగతి. మొట్టమొదటిగా ఏ వ్యక్తి అయినా స్తుతి కూడిక అని అంటే దానికి బేసిక్ గా ఫండమెంటల్ గా ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం అంటే పాప క్షమాపణ, దోషములు క్షమించబడిన అనుభవం. ఎందుకంటున్నాడు? ఆయన వచ్చింది దేని కొరకంతా ఇష్టం వచ్చింది, మన దోషములను క్షమించడానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడకుండా, ఆయన దోషములు కడగబడాలని ఇష్టపడకుండా నువ్వు ఇక మిగతా ఎన్ని విషయాల కొరకు నువ్వు స్తుతి కడుగు పెట్టినప్పటికీ అది తిని అందరూ మూతి తుడుచుకొని భలే లెక్కలని వెళ్ళిపోతుండే కానీ దేవుని సన్నిధికి ఏమి కూడా లాభం అనేటువంటిది ఉండదు. అందుకొరకు ఇక్కడ మా దోషములను క్షమించిన వాడు. అరీతిగా చూడండి, సహోదరి దేవుడు వర్గించినటువంటి పిల్లలను ప్రభు అయినటువంటి దేవుడు తగిన సమయంలో వారికి పాప క్షమాపణ ఇచ్చాడు, వారికి రక్షణ ఇచ్చాడు. మరి పిల్లలు ప్రభు రక్షించినటువంటి వాడిగా ఉన్నాడు. అందుని బట్టి మొదటిగా ప్రభువును స్తుతించాలి. రక్షణ పొందుకున్న మనం ఎక్కడ ఉన్నాం? దోషములు చేసిన వాడు ఎక్కడున్నాడు? కోర్టు ప్రాంగణంలో ఎక్కడున్నాడు? దోషం చేసిన వాడు ఒకసారి గోడలో ఉన్నప్పుడు వచ్చినాడు, యాక్ట్ వచ్చినాడు, కోర్టు కేసు వచ్చినాడు అంటున్నాడు. కోర్టు కేసు అంటే ఈ యొక్క దోషి ఎక్కడ నిలబడాలి? కోర్టులో ఎక్కడ నిలబడాలి? వారికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. ఏ స్థలం అది? బోన్ ఉంటుంది, అక్కడ నిలబడాలా. అట్లనే పాపముల చేత అపరాధముల చేత వాడు, దోషులు ఉన్నటువంటి వాడు ప్రభువా నా యొక్క స్థలం, నేను బోనులో ఉండాలా, నేను దోషులు కనుక. కానీ నువ్వు ఏం చేసావు? నా దోషములను ఏం చేసినావు? క్షమించి వేసినావు. ప్రభువా ఇక్కడ నాకు బోను లేదు, నాకు ఆ స్థలం లేదు. నా పాపము దోషములను క్షమించినందుకు కొరకై నేను వ్యక్తిగతంగా కుటుంబంగా మా పిల్లలతో కలిసి ప్రభువా మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఇది మొదటి అనుభవం. తర్వాత రెండవ అనుభవాన్ని మనం గమనించినప్పుడు 3వ వచనం 2వ భాగంలో కొందరు చెప్తామంటే జోలపాలపాలతో కొందరు నిద్రపోతున్నారు. కొందరు చాలా మంది చాలా మంది నిద్రపోతా ఉన్నారు. పాపం నిద్రపోయిన లేపుతారు, కోపం వస్తుంది. నువ్వు వచ్చి మమ్మల్ని లేపుతావా? సరేనా? నువ్వు నిద్రపోతా అంటే 7 గంటలకు వదిలిపెడతా, మన టైం తెచ్చుకో. సరేనా? ఏంటంటే చాలా మగడి నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అంటే శరీరానికి సంభవించేటువంటి వ్యాధి బాధలు, దోషములు హృదయ సంబంధమైనటువంటివి, ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత అనుగ్రహించినటువంటి దేవుడు. రెండవదిగా కేవలం మన పాపములను క్షమించడం మాత్రమే కాకుండా మన శరీర విషయంలో కూడా ఆయన శ్రద్ధ కలిగినటువంటి వాడు. మన శరీర విషయంలో కూడా శ్రద్ధ కలిగిన వాడు. పాప ఆకలి ఐస్ క్రీమ్ తింటున్నాం, సజెస్టులకు పెట్టిందా? మనిషినా సరే కొట్టుకున్నాడు అంత అయిపోయిందని చెప్తున్నావు కదా. బయట తింటే డబ్బా నువ్వు తింటున్న మాట్లాడు నేను సరే ఇంటర్వ్యూ. పాప దోషములు క్షమించడం మాత్రమే కాకుండా ఆయన మన శరీర విషయంలో కూడా శ్రద్ధ కలిగినటువంటి వాడు. శరీర విషయంలో కూడా శ్రద్ధ కలిగినటువంటి వాడు. అందుకొరకు ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరి విషయంలో లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అప్పటికే సాయంత్రం అయిపోయింది. మరి దినమంతా కూడా ప్రసంగం చేశాడు. సాయంత్రం ఎవరు చెప్పారయ్యా పేతురు వాళ్ళంతా జ్వరంతో ఉంది అంటే సరే కదా మరి పోయి పేతురంతా స్వస్థపరిచినాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నాడని తెలిసి అక్కడ ఉన్నటువంటి వారు నానా రకమైన రోగం కలిగిన వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు సాయంకాలం అయిపోయింది. వచ్చినటువంటి వారందరినీ ఏమనాలా? ఈ రోజు ఉండండి, రేపు వచ్చి స్వస్థపరుస్తానా?
లేకపోతే రెండో వస్తే వచ్చినారు, ప్రభా వీళ్ళందరూ స్వస్థత పొందులు కాదంటే స్వస్థత పొందుతారు. టచ్ అంటే స్వస్థత. మరి మనమే టచ్ అంటే స్వస్థత ఆయన అంటే రాదా? ఖర్చు లేకపోతే స్వస్థత పడితే ఆయన వేస్తే రాదా? ఆయన వేయచ్చు కదా. ఆయన ఏం చేసినాడు? ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచారంటే అర్థమైంది. తన ప్రజల ఎడలో ఆయన కలిగి ఉన్నప్పుడు శ్రద్ధ, తన ప్రజలైన శ్రద్ధ. సాయంకాలం అయిపోయి ఈ రోజు కూడా రేపు వస్తుందని చెప్పొచ్చు. లేకపోతే అందరికీ వచ్చారు లేదు నిరాశపరచాలా అని ఒక మాటతో వాళ్ళందరినీ స్వస్థపరచవచ్చు. కానీ ఏం చేయాలంట? ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు. కనుక రెండవదిగా మనం గమనించినప్పుడు ఈ కుటుంబంలో ఈ కూడిక కొరకైన రెండవ రహస్యం ఏంటంటే గద్దెనాలో సహోదరి తనకున్నటువంటి కంటి చూపు విషయంలో మరి వారు వ్యక్తిగతంగా కుటుంబంలో ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా అయ్యా మా ప్రార్థన బలంలో లోపముని మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. సంఘముగా మరి వారి కొరకు మనం ప్రార్థన చేశాం కనుక సంఘ ప్రార్థన ఆలకించి వారి ప్రార్థన ఆలకించి వారి కళ్ళను శ్రద్ధను బట్టి వారికి ఇచ్చినటువంటి సక్సెస్ఫుల్ ఆపరేషన్ బట్టి ప్రభువును మనము స్తుతించవలసిన వారు ఉన్నారు. కొన్నిసార్లు మనం చదవచ్చయ్యా నేను స్వస్థత కొరకు నాకు చాలాసార్లు ప్రార్థన చేసుకుంటున్నా, మరి నాకు రోగం పోతలేదు, ఎందుకు పోతలేదు? మన దేవుడు ప్రశ్నించలేదు. ఒక ఆయన అడిగినాడు, ఎవరు? అపోస్తలుడైన పౌలు. మొదటి అన్నాడు, ప్రభువా మరి నా మీద కంటే చాలా మంది స్వస్థత పొందుతున్నారు, మరి నాకు కూడా నలుగురు బాగా చేయాలని స్వస్థపరచంటే ఏమన్నాడు? అప్పుడే అన్నాడా? విషయాలు కూడా ఎంత తొందరగా పోయి అంత పోయించాలి. ఏమన్నాడు? మొదట ఎన్నిసార్లు ప్రార్థన చేసినాడు? మొదట ప్రార్థన చేసేవాడు అవసరం లేదు, స్వస్థత అవసరం లేదు. రెండోసారి అడిగాడు, చెప్తున్నా కదా అవసరం లేదని. మూడోసారి ప్రభువా నాకు ఈ రోగం తీసేయకు అన్నాడు. తీసేయకు, నా కృప లేదు బిడ్డ, ఇది తీసేసాను నా మాట వినవు, నా మాట వినవు, ఇది ఉండాలని దొంగ ఉపయోగపడి భయపడి ఏముండాలన్నాడు? ఉదకెట్టం ఆ కట్టె అంటే మాట్లాడుతుంది, మాట్లాడేది. ఆ కట్టె కట్టినది దాని సాగు కొరకు కాదు, అది దారిలోనికి రావడానికి. అది మాట్లాడలేదు. ఎత్తులో ముందాడేస్తారు, ఎందుకని ముందాడేసేది అంటే అది ఉంటుంది, మాట్లాడదు. అట్లానే దేవుడు కొన్నిసార్లు మన శరీరంలో కొన్ని పెడతాడు, దాన్ని తీసేస్తే మనం మాట్లాడాలని కనుక అది ఉంచుతాడు. మరి మనం సావాలని దేవుని ఉద్దేశం కాదు, ఆయన కృపను కోరుకోవాలని. ప్రభువా ఈరోజు నేను జీవించినట్టే నీ కృపలోనే జీవించిన, మరి ఒక రోజులో ప్రవహించి నీ కృప చూపునే ప్రవహించింది. దినమంతా నీ కృపను దయచేయి. నేను బలహీనమైన శరీరంతో ఉన్నా, షుగర్తో ఉన్నా, బీపీతో ఉన్నా, లేకపోతే ఆయాసంతో ఉన్నా, ఎండాకాలంలో బాగా దొరలాడుకుంటా, చలికాలం వచ్చిన ఇంట్లో ముదురుకున్న ప్రభువ అయినా నా కృప నీకు, అది మొదటి ఏంటంటే ఆత్మ సంబంధమైన స్వస్థత, ఆ రెండవది శరీర సంబంధమైన స్వస్థత. తర్వాత మూడవది గమనించినప్పుడు అదే మూడో కిందలకి చూస్తే అనేకమైన మేలుల చేత నీ తృప్తిపరచు, మేలుల చేత తృప్తిపరచువాడు. మేలుల చేత ఈ మేలులు అనేటువంటి మూడు రకాలు. మొదటి ఏంటంటే ముందుగా సిద్ధపరిచినటువంటి మేలు, తర్వాత దాచి ఉంచినటువంటి మేలు, సిద్ధపరచున్నటువంటి మేలు, సిద్ధపరిచిన మేలు, తర్వాత దాచి ఉంచినటువంటి మేలు. కనుక ఈ మేలు మన కొరకై దాచి ఉంచినాడు, సిద్ధపరుస్తున్నాడు. ఆయన దేవుడిని ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి మేలు అవి ఏం కావాలి మనకు? గట్టి చెప్పండి, అలసిపోయినట్టు అబ్బాయి పాపం నాకంటే పడినారా? కంటికి కనబడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరము కానటువంటి సంగతులు మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఎప్పుడు సిద్ధపరిచాడు? జగత్తు పునాది వేయబడక మునుపే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో
వారికి ఆయన రాజ్యాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళన్నారు మీరు కుడివైపున్న వాళ్ళారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజులు సిద్ధపరచబడినటువంటి మేలు, సిద్ధపరుస్తూ ఉన్నటువంటి మేలు, 36వ కీర్తిలో దాచించిన మేలు. ఈ మేలులో ఒక భాగం ఏంటంటే మరి వారి యొక్క కుమారుడు తన యొక్క బీటెక్ కోర్సు పూర్తి చేసుకోవడానికి దేవుడు చేసినటువంటి మేలు. తన కొరకు సంఘం ప్రార్థించింది, తన ఎగ్జామ్స్ కొరకే కుటుంబం ప్రార్థించింది. అకారణ చేత తనకు అనుభవించినటువంటి విజయం దేవాలయ తన పనిలో నిపుణతలో వారిని చూచుతువా, అలుపైన వారి ఎదురు కాదు, రాజు ఎదుటనే నేర్చును. ఏదో సామాన్యమైన పాస్ అయితే అనొచ్చు, కానీ బీటెక్ లో ఫస్ట్ క్లాస్ పాస్ అయినాడు. కనుక ఇది దేవుడు వారిలో చేసినటువంటి మేలు. అది మాత్రమే కాకుండా 63వ యెషయా గ్రంథంలోకి రండి. 63 యెషయా గ్రంథం 63 యెషయా గ్రంథం 63 యెషయా గ్రంథం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాక్షేమమును యెహోవా స్తోత్రములను గానం చేయును. ఏం చేశాడు నీకు? యెహోవా మనకు చేసిన మేలుని బట్టి చాలా మేలులు ఉన్నాయి. ఇక్కడ ఒక మేలు అంటే 9వ వచనం. యావత్ బాధలో బాధనందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించెను. యావత్ బాధలో, మన బాధనందేటువంటి వాడు. ఇప్పుడు అదో కంటి ఆపరేషన్ అయింది. ఆ కంటి బాధలు ఎవరు బాధలు అనుభవించినారు? వేరుకోపని ఏమైనా పంచుకున్నాడా? అవసరమైతే ఆ కావచ్చు ఈ కావచ్చు మందులు తెచ్చి కంట మోసిండేమో కానీ ఆ బాధను పంచుకునేది ఎవరు? తన యావత్ బాధనందేవాడు దేవుడు. పిల్లలకి యావత్ బాధనందేది తల్లి. పిల్లగాడు దేవుడు పిల్లగాడిచ్చాడు, మరి 2 రోజులకే మోసెస్ అయినాయి. మోసెస్ చేసి తల్లి ఏం చేయాలి? పిల్లగాడికి మోసెస్ అయిన తల్లి ఏం చేయాలి? మీకు అనుభవం లేవా? చాలా మంచి మీరు అని చెప్పండి. ఇది శుభ్రం చేసేది ఎవరైనా చేస్తారు, కానీ అన్ని వచ్చిన రెడీమేడ్. ఇప్పుడు డైపర్లో గీసంలో వాళ్ళకి ఇంటికంటే డైపర్లో పైసలు ఎత్తుకొచ్చింది. తల్లి ఏం చేయాలా? పత్యం చేయాలా? పత్యం చేయాలా? మనం ఇప్పుడు బిర్యానీ చేసిన తింటాము, మా తల్లి మాత్రం నోరు కట్టుకుని ఉండాలి. ఎవరికి విద్య అనేది పిల్లగానే మోసేసింది. అప్పుడు ఆ తల్లి యొక్క తల్లి చూసిందనుకో, మా పిల్ల చిన్న తల్లి బాగా పుట్టిండు అని ఆయన ఆ తల్లి ఈ తల్లి మీద ప్రేమ, బిడ్డ మీద ప్రేమ. అప్పుడు ఏమంటది? సర్లేమ్మ తిందా కదా, కోళ్ళమ్మ కోళ్ళ మీద కూడనే కదా బాగుంటుంది, రేపు తెచ్చుకొని తల్లి కదా. పిల్ల బాధలో తల్లి యావత్ బాధను అందుతుంది. మన ప్రభైన కూడా యేసుక్రీస్తువారు లేక మన ప్రభైన కూడా దేవుడు మన యావత్ బాధలో బాధను అందినటువంటి వాడు. కనుక తన ఆపరేషన్ సందర్భంలో కావచ్చు, ఆయా పరిస్థితులన్నీ కావచ్చు, తన బాధను పంచుకున్నటువంటి దేవుడు ఇక్కడ మనం గుర్తించవచ్చు. తర్వాత కింద వచ్చిన చదువు కింద పూర్వ దినములన్నిటను. పూర్వ దినములంటే అర్థం ఏంటి? పూర్వ దినములంటే గతించినటువంటి సంవత్సరాలు, పూర్వ దినాలు. ఇప్పుడు పూర్వ దినాలని ఇంకో పార్లమెంట్ స్థుతికూడలో వారికి పెళ్లి 24 సంవత్సరాలు అయిందంట. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాలు. కనుక 24 సంవత్సరముల యొక్క దాంపత్య జీవితంలో, వారి యొక్క కుటుంబ యాత్ర జీవితంలో వారు నడిచినటువంటి మార్గం అంతటిలో కూడా వారు నమ్మినటువంటి దేవుడు వారికి ఏం చేశాడంటే వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చాడట. చూడండి, ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చాడట. వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచిన తర్వాత వారి గురించి ఏమంటాడు ప్రభువు? ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయం 31వ వచనం.
ఐగుప్తులోను అరణ్యంలోను ఆ. మీ కొరకు చేసినట్టు ఆ. మీ పక్షంలో యుద్ధం చేయును. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొన్నట్లు మీ దేవుడే యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి ఎత్తుకొని వచ్చారంట. వాళ్ళు వాసాలు నడిచి వచ్చారే. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిచినారా లేకపోతే పైన దేవుడు వచ్చిందా? నడిచి వచ్చారు. కానీ ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన అంటే మీకు ఏ బాధ తగలకుండా ఏ నొప్పి తగలకుండా వాటిని నియమితంగా రాస్తాడు. వారి చెప్పులు ఏం కలగట అరిగిపోలేదంట. వాళ్ళు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదంట. వాళ్ళ కాళ్ళు కొంచెం కూడా వాక్ కూడా రాలేదంట. అంటే అర్థమైనది వారిని ఎత్తుకొని చూసినట్టు అనుభవాన్ని చూస్తాం. కనుక ఇక్కడ ఈ యొక్క గత 24 సంవత్సరముల కుటుంబ యాత్ర జీవితంలో సుదీర్ఘ యాత్రలో ప్రభువైన దేవుడు వారికి చేసినటువంటి కార్యం ఏంటంటే మొదటి కార్యం చూడండి 46 యెషయా 46 3వ వచనం. ఎత్తుకొని వచ్చేటువంటిది 3 భాగాలు. మొదట తల్లి కుమారుని ఎట్లా మోస్తుంది? చంక పెట్టుకొని మోసేది ఒకటి తల్లి తండ్రి. గట్టి చెప్పండి కొంచెం. నీరసమైపోతున్నారు పాపం. నీరసమైపోతున్నారు. చంక పెట్టుకొని మోసేది తల్లి తండ్రి? తల్లి. కనుక వారు వచ్చినటువంటి ఆ యొక్క సుదీర్ఘమైనటువంటి యాత్రలో ప్రభువైనటువంటి దేవుడు వారి మోసినటువంటి విధానం వచ్చినప్పుడు మొదట కొంతకాలం తల్లిలాగా చంకన పెట్టుకొని మోసాడు. ఇప్పుడు తల్లి పిల్లగాని చంకన పెట్టుకొని మోస్తూ ఉన్నప్పుడు పిల్లగాడు ఏమైతాడు? చంక పెట్టుకొని మోసుకుంటా పోతా ఉంటాం అనుకో. ఇప్పుడైతే బస్సులు కొరకలు అన్ని వచ్చినాయి. పాత దినాల్లో ఎల్లు కూడా ముందర పోతా ఉంటాడు. రామకృష్ణ బాధ అయితే అమ్మాయి ఇక్కడైతే పోదామని పోతా ఉంటాడు ముందర. ఏమైతే చొక్కా మూట ఉంటుంది, పిల్లగాడు కూడా సంఖ్యలో పిల్ల ఉంటుంది. ఏమైతే అవుతుంది? ఒక సైడ్ 7 తల్లిగారికి వదిలిపోతున్నాను. కానీ ఈ బరువు తిరుగు బరువు ఏడ్చుకుంటూ ఈ పిల్లగాడు ఏమైతే పోతా ఉంటుంది. బరువు వేసాడు. వీడు జాగ్రత్త ఉంటాడు. లాస్ట్ ఒకవేళ కోపం వచ్చిందనుకో ఏం చేస్తారు? ఏమంటారు? ఈసి పాడే ఒక నిద్రకు అట్లనే ప్రభువైన దేవుడు మనల్ని మోసిన విధంలో ఎన్నోసార్లు మనం జారిపోవాలని దేవుడిని దూరం కావాలని పరిస్థితులను బట్టి దేవుడిని దూరం అవుతూ పోతున్నా దేవుడు ఏం చేశాడు? తన చంకలో నేను మోసాడు. అవసరంలో కొన్నిసార్లు కొన్ని దెబ్బలు కొన్ని టొంగలు కొట్టాడే కానీ తన సంకలో నేను కిందికి పారవేయలేదు. అది తల్లి యొక్క ప్రేమ. చంకన పెట్టుకొని మోసాడు. 24 సంవత్సరముల కాలంలో ఆయన చంకలో పెట్టినటువంటి సంవత్సరాలు దినాలెన్నో అవి మనకు తెలుసు వ్యక్తిగతంగా. ఎన్నిసార్లు ఆయన కోరుకున్నటువంటి స్థితిలోకి రాలేకపోయినాం. ఆయన చంకలో ఉండకుండా జారిపోవడానికి ఆత్మీయ జీవితంలో వెలిగి తిరగడానికి ఎన్నో రకాల పరిస్థితులు అవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడు విడిచిపెట్టకుండా ఏం చేశాడంట? చంకన పెట్టుకొని మోసాడు. తర్వాత రెండవది చంకన పెట్టుకొని మోసేటువంటి స్టేజ్ అయిపోయిన తర్వాత పిల్లగాడి తండ్రి ఏం చేస్తాడు? చెప్పడం బాగా ఇప్పుడు కాలం చెప్పదు. ఇప్పుడు మోటార్లు గాలి మోటార్లు పాతకాలంలో తండ్రి పిల్లగాని ఏం చేసేవాడు? భుజాల మీద ఏది తీసుకొని పోయేవాడు. భుజాల మీద వాడు భుజాల గట్టి కూర్చొని చుట్టూ పట్టుకొని వచ్చేవాడు కదా. భుజాల మీద ఎవరు? తండ్రి. బరువైన కింద పడేలే, భారమైన కింద పడేలే. వాడు గమ్యం చేరేంత వరకు అవసరమైన ఆ భుజం మీద ఈ భుజం మీద వాడిని తిప్పుకుంటాడు. కానీ బరువైన నాకు అని చెప్పేసి వాడి కింద పడాడు.
కనుక ప్రభు అయిన దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని సంకన పెట్టుకుని మోసాడు. తర్వాత వారిని భుజముల మీద మోసినటువంటి వాడు ఉంటున్నాడు. అదే రీతిగా రెండవ అనుభవం, మరి తల్లి వల్లే వారిని సంకన పెట్టుకొని మోసిన పూర్వదినాలు, తండ్రి వల్లే భుజం మీద మోసినటువంటి దినాలు అనేటువంటివి గుర్తుకొస్తున్నాయి. తర్వాత మరి ఇదే యెషయా గ్రంథంలో చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆనందపడరు పొందుదురు అని చెప్పి 40వ అధ్యాయం 31వ వచనం. చివరిగా మోసేటువంటి విధానం పక్షి రాజు యొక్క రెక్కల మీద మనం మోస్తున్నాం. అది భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతి. ఆయన పక్షిరాజు వలె మనం తన రెక్కల మీద మోసుకొని వెళ్తారు. పక్షిరాజు మనల్ని మోసుకొని వెళ్ళిన తర్వాత ఎక్కడో లోయల్లో లేకపోతే ఎక్కడో లో స్థలంలో ఉంచాడు. ఉన్నతమైన స్థలాల్లో ఆయన మనల్ని ఉంచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుని బట్టి ప్రవర్తించాలి. ప్రభువా, మీరు వ్యక్తిగతంగా మాకు ఇచ్చినటువంటి రక్షణ, అదే సమయంలో మన కుటుంబంగా జతపరిచినటువంటి విధానం, కుటుంబ యాత్రలో మీ యొక్క వాక్యం ప్రకారం, మీ వాగ్దానం ప్రకారం సంతానంతో ఆశీర్వదించడం మాత్రమే కాకుండా మా యొక్క జీవితంలో ఆ ఏ మార్గ పరిస్థితుల్లో చాలా దేవుడి నుండి ఆ కుటుంబ యాత్ర జీవితంలో ఈ సుదీర్ఘమైన 23 సంవత్సరాల యాత్రలో మమ్మల్ని ఏం చేసినావు? శంకర పెట్టుకొని పోసినావు. తర్వాత భుజముల మీద పోసినావు. ప్రభు, మీరు పాత్రం కాదు, కానీ నువ్వు చేసినటువంటి మేళని బట్టి మేము ఏమి చేయగలం, ఏమి చేస్తే మేము మీకు మరి రుణం తీర్చుకోగలుగుతాం. 116 కీర్తన 12 వచ్చినాం. 116 కీర్తన 12. ఉపకారం బట్టి నేను ఆయనకేమి చెల్లించలేదు, రక్షణ పాత్రం చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. మనకు దేవుడు చాలా మేలు చేశాడు. ఈ వచనాన్ని తీసుకొని ఏం చేస్తాం? నువ్వు చేసిన మేలుని బట్టి నీకు చెల్లించగలను. ఒకవేళ దూడం చేస్తే నీకేమని చెల్లించగలను. నా కుమారుడు అర్పించదని చెల్లించలేదు. ఏమి లేదు వాడము, ఏమి లేదు. తర్వాత ఏమన్నా రక్షణ పాత్ర చేరుకుంచుకొని ఏమి లేదు. ఎంత అబద్ధాలు కూతురు కూర్చొని అంత అబద్ధాలు ప్రభు ఏం లేదయ్యా, ఏం లేదా? జగన్ ఇచ్చిన 3 వేలు అవన్నీ ఏం లేదా? జగన్ ఇచ్చిన 18 వేలు అవన్నీ లేదా? ఏం లేదా? ఏం లేదు అబద్ధాలు. కనుక దేవుడికి అనుగ్రహించినటువంటి దానిలో దైవ సన్నిధిలో మనం సమర్పణ, త్యాగం, దేవుడికి అనుగ్రహించిన దానిలో దేవుని ఇంటికి 10వ భాగం, ఇవన్నీ కూడా మనం చెల్లించాలా. ఇవి ధర్మం. ఇవి నేర్పిస్తూ వచ్చేటువంటి బోధలు కాదు. ఇది క్రైస్తవుని ధర్మం. ఆయన సొమ్ము ఆయన చెల్లించడం అనేటువంటిది మనకు దేవుడు ఇచ్చినటువంటి కర్తవ్యం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక క్రమం. కనుక దేవుడు ప్రజలంగా వాస్తవమే మనం ఏం చెల్లించిన రుణం తీర్చుకోలేము. అనంత మాత్రం చేత మనం కోరుకుంటారు. తర్వాత వచ్చిన రాయబడింది, నా మొక్కుబళ్ళు చెల్లిస్తా. ప్రజలందరినీ ఆయన నేను మొక్కుబళ్ళు చేసి ఆయన ప్రజలందరినీ అంటే సంఘం ఎదుగుతా. సంఘంలో ఆ తర్వాత ఇప్పుడే దాని తప్పించి మొదలు నీ కుటుంబంలో యెరూషలేము అనే కుటుంబంలో లేదా? యెహోవా మందిరపు ఆవరణంలో యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు మొక్కుబళ్ళు చెల్లించాను. 12 వచ్చినప్పుడు చాలాసార్లు అర్థమైపోతాం కాదు. కీర్తనలు దాంతో ముగించలేదు. తర్వాత ఏమన్నాడు? యెరూషలేమా నీ మధ్యలో, నీ కుటుంబం మధ్యలో, నీ ప్రజల మధ్యలో నేను నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తా, నేను నిన్ను ఆరాధిస్తా, నేను నిన్ను గణపరుస్తా. అది దేవునికి వాక్యం చెప్తా ఉంది.
అంతవరకు కీర్తనకాడు ఉంటాడు, నా ప్రాణం యెహోవాను స్తుతించుము, నా కర్మ సమస్త పరిశుద్ధ నామమును నాకు చేసిన ఉపకారములు దేనివి కాదు. వీటన్నిటికంటే అధికమైనటువంటి సంతోషం ఏంటి ఈ కుటుంబంలో? మొదటి 3వ యోహాను పత్రిక 2వ వచనం 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన అది చదవాలి. రెండో పత్రికలో రాయబడింది, నీ పిల్లలలో కొందరు అన్నాడు, నీ పిల్లల్లో కొందరు మారు మనసు పొందినారు, రక్షణ పొందినారు అన్నాడు. తర్వాత 3వ కీర్తన దేవుడు రాయబడింది, నా పిల్లలు అంటే నా పిల్లలందరూ దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు? వీళ్ళు సత్యమును అనుసరించి వినుట కంటే నాకు ఎక్కువైన బీటెక్ పాస్ అని చెప్పే వినుట కంటే, లేక నా కుమార్తె 3వ సంవత్సరము 2వ సంవత్సరంలో చదువుతున్నది దాని ఆ మాట వినుట కంటే ఎక్కువైన సంతోషం ఏంటంటే ఏ వేణుకోవడం ఏ ఎక్కువైన సంతోషం ఏంటి? వారు సత్యమును అనుసరిస్తున్నారు, వారు ప్రభువుని నమ్ముకున్నారు, ప్రభువుని వెంబడిస్తున్నారు, ప్రభువులో జీవిస్తున్నారు. దానికి మించిన సంతోషం నాకేగా లేదు. కనుక ప్రభువుని కలిగి ఉంటే వాక్యం చెబుతుంది, దేవుని రాజ్యం నీతిని మొదలు ఎదుగుమో అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు, సత్యం కూడా జీవిస్తున్నారు కాబట్టి నా పిల్లలకు కావాల్సిన సమస్తలు ఆయన అనుగ్రహించాడు. ఇంత ఆనందం కంటే మరొక ఆనందం నాకేమి కూడా లేదు. ఇది ఈ మాటల చేత ప్రభువును మనం స్తుతిస్తాం. మొదట రక్షణ, రెండవది శరీర సంబంధమైన స్వస్థత, తర్వాత 3వది మేలు, అనేకమైనటువంటి మేలు. ఆ మేలులో యావత్ బాధ నొందుట, ఆ మేలులు ఏంటంటే పూర్వ దినములన్నిటిలో కూడా ఎత్తుకొనొచ్చు మోసుకొని వచ్చాడు. ఆ మేలులో మరొక భాగం ఏంటంటే కుమారుడు తన స్టడీ పూర్తి చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మేలు. తర్వాత ఉన్నతమైన మేలు ఏంటంటే నా పిల్లలు ఇరువురు కూడా సత్యం అనుసరించి నడుచుకుంటున్నారు, రక్షణ మార్గంలో వచ్చారు, సంఘంలో అంగములుగా చేర్చబడ్డారు. ఈ సంగతి వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం లేదు. ఆ కారణం చేత యెహోవా నీ ప్రజల మధ్య, సమాజం మధ్య, నీ కుటుంబం మధ్య నేను నిన్ను స్తుతిస్తున్నా, నేను నిన్ను ఆరాధిస్తున్నా. ఈ ధర్మముల చేత ప్రభు సన్నిధిలో మనం ప్రభువును కుటుంబ పక్షంగా ప్రభువును మనం స్తుతిస్తాం. సరే, ఒక సహోదరుడు ఒక సహోదరి దేవుడు వారి పట్ల చేసిన మేలును బట్టి స్తుతిస్తాము. చేయండి. ఒక సహోదరుడు ఒక సహోదరి చేయండి త్వరగా. ఒక సహోదరుడు సహోదరి త్వరగా.